హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు అరగంటలోపే టమాటా పచ్చడి అండి. అది కూడా చింతపండు లేకుండా అన్నం టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది. సూపర్ డూపర్ టేస్టీగా ఉంటుంది. సరే, ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా పెన్నంలో ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసిన తర్వాత 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలన్నమాట. మెంతులు వేసిన తర్వాత లో టు మీడియంలో పెట్టుకొని మంటను కలుపుతూ ఒక 3-4 నిమిషాలు వేయించండి. కలుపుతూ వేయించండి, వదిలేయద్దు, మాడిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలన్నమాట. ఆవాలు అలాగే చిటపటం అనే వరకు ఇలా వేయించి వీటిని ప్లేటుకు తీసి పూర్తిగా చల్లార్చండి. చూడండి, ఇప్పుడు చల్లార్చిన ఆవాలు మెంతులు ఉన్నాయి కదా, వీటిని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలన్నమాట. అన్ని ఆవాలు మెంతులన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని మెత్తని పొడిలా మిక్సీ పట్టి తీసుకోండి. మెత్తని పొడిలా మిక్సీ పట్టండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఆవ మెంతుల పొడిని పక్కన ఉంచండి. దీన్ని పక్క నుంచి ఇప్పుడు మనము 1 కేజీ టమాటాలు తీసుకున్నానండి నేను ఇక్కడ. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకున్నాను. కొద్దిగా ఎర్రగా గట్టిగా ఉన్నవి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నని ముక్కలుగా తరిగి తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు వీటిని పక్కన ఉంచండి. పక్క నుంచి పెన్నంలో ఒక 6 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత మరీ పెద్ద మంట పెట్టకండి, నూనె ఎక్కువ వేడవుతుంది. మీడియంలో పెట్టుకొని వేడవనివ్వండి. నూనె వేసిన తర్వాత నూనె వేడైనాక 2 స్పూన్లు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 15 కరివేపాకులు కూడా వేసుకోవాలి. తర్వాత 2 చిటికెళ్ళు ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట. వేసి లో ఫ్లేమ్లో పోపును 1-2 నిమిషాలు కలుపుతూ వేయించండి, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, ఇలా పోపు వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న 1 కేజీ టమాటా తరుగు ఉంది కదా, అదంతా వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత టమాటో త్వరగా మగ్గిపోవడానికి నేను 1 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. వేసిన తర్వాత వీటన్నిటిని అంత పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. టమాటాకు పట్టే విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ టమాటో మెత్తగా మగ్గిపోయి గుజ్జులా అయ్యే వరకు ఒక 20 నిమిషాలు అనమాట మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. టమాటో మెత్తగా మగ్గిపోవాలన్నమాట. టమాటో గుజ్జులా రావాలి. చూసారు కదా, ఈ విధంగా టమాటో ఈ విధంగా ఉడికి బాగా దగ్గరికి రావాలన్నమాట. చూసారు కదా, ఇలా గుజ్జులా రావాలి. ఇప్పుడు ఇందులో 5 స్పూన్లు కారం వేసుకోవాలి. మనం తీసుకున్న కేజీ టమాటోకి ఒక 5 స్పూన్లు కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఒక 5 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత ఇందులోనే మనము ఉప్పు కూడా వేసుకోవాలి. 4 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో 1 స్పూన్ ఉప్పు వేసాం కదా టమాటో మగ్గడానికి, ఇప్పుడు 4 స్పూన్లు అంటే మొత్తం 5 స్పూన్లు ఉప్పు అనమాట. కారం ఉప్పు సమానంగా తీసుకున్నాను. తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవాల మెంతుల పొడి ఉంది కదా, అదంతా వేసుకోవాలి. వేసిన తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి కొద్దిగా చల్లారిన తర్వాత మీరు ఒక డబ్బాకు తీసి పెట్టుకున్నారంటే వారం వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చూడండి, అంతా ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో కొంచెం ఉడికించండి, టమాటోకి అంతా పట్టే విధంగా. చూసారు కదా, మనకు టమాటో పచ్చడి అనేది తయారైందనమాట. ఇప్పుడు అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసి 2 నిమ్మకాయలు, చిన్న సైజ్ అండి, మరీ పెద్దవి కాదు, గింజలు రాకుండా ఉత్త రసం అనేది పిండుకోవాలన్నమాట. మనము గింజలు పడకుండా పిండుకోండి. చూడండి, ఇప్పుడు ఒక 20 పొట్టు తీసిన చితకొట్టిన వెల్లుల్లి, ఒక 20 పచ్చివి వేస్తున్నాను. మీకు ఇలా నచ్చకపోతే ఫస్ట్ పోపులోనే వేసి వేయించుకోవచ్చు. చూడండి, అంతా ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ పచ్చడి అన్నం, ఇడ్లీ, ఉప్మాలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. చూడండి, నేను ఉప్పు సరి చూసి కొద్దిగా తక్కువైందని చెప్పి ఒక 1 స్పూన్ వేసి కలుపుతున్నానండి. భలే ఉంటుందండి టేస్ట్ ఈ పచ్చడి. గోధుమ రవ్వ ఉప్మాలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేను ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మాతో సర్వ్ చేస్తున్నాను. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.